ప్రధాని నరేంద్ర మోడీ గాంధీనగర్ చేరుకొని తన తల్లి ఆశీర్వాదం తీసుకున్నారు. ఇక మూడో దశ ఎన్నికలకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి గిరి అందిస్తారు. గిరి, చెప్పండి. ఏదైతే దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఎన్నికలకు సంబంధించి మూడవ దశ పోలింగ్ ప్రశాంతంగా ప్రారంభమైనటువంటి పరిస్థితి. ఇక్కడ మనం చూసినట్లయితే ముఖ్యమైనటువంటి నేతలు ఏదైతే భారతదేశంలో కీలకమైనటువంటి రాజకీయంలో ఉన్నటువంటి అత్యంత కీలకమైనటువంటి నాయకులందరూ కూడా ఈ రోజు బరిలో ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అటు కాంగ్రెస్ సంబంధించినటువంటి నాయకుడైనటువంటి రాహుల్ గాంధీ ఈ రోజు కేరళ సంబంధించి వయనాడ్ నుంచి అంటే రాజకీయ వ్యూహాత్మకంగా అటు ఇన్నాళ్ళు నార్త్ నుంచి ఆయన పోటీ చేస్తూ హిందీ ప్రజల యొక్క ఓటుని ఆయన పొందుతున్న నేపథ్యంలో మొట్టమొదటిసారిగా ఆయన దక్షిణ భారతదేశాన్ని టార్గెట్ చేస్తూ కేరళ వయనాడ్ నుంచి ఆయన పోటీలో ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ యొక్క రాజకీయంగా ఒక వ్యూహాత్మకమైనటువంటి మనం భావించాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే ఈ భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి భీష్ముడు అన్నటువంటి పేరున్న ఎల్కే అద్వానీ ఓట్లు కూడా ఈ రోజు భారతీయ జనతా పార్టీలో కొత్తగా వచ్చినటువంటి నాయకులుగా చెప్పబడేటటువంటి అమిత్ షా కొల్లగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఆయన ఓట్ బ్యాంక్ అంతా కూడా ఈయన ఖాతాలో వేసుకుంటూ ఏదైతే గుజరాత్ నుంచి ఈయన గాంధీనగర్ నుంచి పోటీలో ఉన్నటువంటి నేపథ్యం ఇక్కడ చాలా కీలకమైనటువంటి అంశం మనం చూసినట్లయితే ఇక్కడ ఎల్కే అద్వానీకి ఒక మంచి ఫాలోయింగ్ ఉన్నటువంటి నేపథ్యం. ఆ ఓట్లన్నీ కూడా ఈయన రాబడుతున్నటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. అమిత్ షాకు సంబంధించి ఈ రోజు భారతీయ జనతా పార్టీలో కీలకమైనటువంటి ఈయన అలాగే నరేంద్ర మోడీ కూడా అన్న తల్లి ఇంటికి చేరుకున్నారు. అక్కడ ఆశీస్సులు తీసుకొని మరి కాసేపట్లో పోలింగ్ తీసుకుని ఓటు ఉండే అవకాశం అయితే ఉంది. అటు సమాజ్వాదీ పార్టీకి సంబంధించిన ములాయం సింగ్ యాదవ్ కానీ అలాగే ఈ ఎన్నికలకు సంబంధించి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి నాయకులు హోమ్ మినిస్టర్ ఎప్పుడు చేసినటువంటి ఈయన ఇప్పుడు బరిలో ఉన్నటువంటి అలాగే శశి థరూర్ భారతీయ జనతా పార్టీకి సంబంధించి జయప్రద మరి ముఖ్యంగా మనకు తెలిసినటువంటి నేతగా చెప్పబడేటటువంటి జయప్రద ఈసారి భారతీయ జనతా పార్టీ నుంచి వెస్ట్ ఉత్తరప్రదేశ్ నుంచి ఆవిడ పోటీలో ఉన్నారు, రాంపూర్ నుంచి. ఇవన్నీ కూడా ఒక చాలా దేశవ్యాప్తంగా ఇది ఒక కీలకమైనటువంటి ఎన్నికలని చెప్పుకోవచ్చు. సుమారు ఇక్కడ మనం చెప్పినట్లయితే 18 కోట్ల మంది ఓటర్లు ఇప్పుడు తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. ఇక్కడ చాలా కీలకమైనటువంటి అంశం గుజరాత్ కు సంబంధించి 26 ఎంపీ స్థానాలకు సంబంధించి 2014లో మొత్తం 24 భారతీయ జనతా పార్టీ సాధించినటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు ఉన్నటువంటి ఈ సమయంలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వీటిపైన టార్గెట్ చేసినటువంటి పరిస్థితి. దేశవ్యాప్తంగా ఒక పెను మార్పు అనేది అయితే వస్తున్నది, వాళ్ళు ధీమా వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. అటు మనం చూసినట్లయితే కర్ణాటకలో రాజీవ్ యొక్క ఏదైతే డెత్ జరిగిందో సౌత్ లో, ఆ తరువాత ఇక్కడికి వచ్చినటువంటి రాహుల్ గాంధీకి సంబంధించి అత్యంత కీలకమైనటువంటి ఎన్నికలని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రాహుల్ గాంధీ కూడా కేరళ నుంచి పోటీలో ఉండటం, ఇక్కడ ఉన్నటువంటి కేరళకు సంబంధించి 20 ఎంపీ స్థానాలపై ఆయన దృష్టి పెట్టినటువంటి పరిస్థితి. ఈ సంఖ్య ఏ స్థాయి పెరుగుతుంది ఎదురు చూడాల్సిన పరిస్థితి. ఎందుకంటే సౌత్ లో కాంగ్రెస్ కి బలమైన పట్టున్నటువంటి కేరళలో ఆయన వయనాడ్ నుంచి బరిలో ఉన్నారు. ఇక్కడ 261 కోట్ల మంది ఓటర్స్ ఇక్కడ ఉన్నారు. అయితే వీళ్ళకి చాలా కీలకంగా మారేటటువంటి పరిస్థితి అయితే కేరళకు సంబంధించింది. ఎందుకంటే గతంలో ఉన్నటువంటి ప్రతి ఇష్యూస్ పైన కూడా రాహుల్ గాంధీ టార్గెట్ చేసి ఇక్కడ ప్రసంగించడం జరిగింది, ఇక్కడ మాట్లాడడం జరిగింది. అయితే ఇక్కడ మనం చూడాలి వాళ్ళ వ్యూహం ఏ విధంగా ఫలించబోతుందో. అలాగే కర్ణాటకకు సంబంధించి 28 స్థానాలు ఉన్నటువంటి నేపథ్యంలో ఇక్కడ 14 ఈ రోజు చాలా కీలకమైనటువంటి పరిస్థితి. ఈ రోజు మూడో ఫేజ్ 14 చోట్ల ఈరోజు పోలింగ్ జరగబడుతుంది. అయితే ఇవన్నీ మనం చూసినట్లయితే ఇక్కడ ఈ రోజు జరుగుతున్నటువంటి ఓట్లకు సంబంధించి పూర్తిగా క్రిస్టియన్ మైనారిటీకి సంబంధించిన ఓట్లే అత్యధికంగా ఈ రోజు పోల్ కాబడుతున్నాయి. దీనికి సంబంధించి ఎవరి వ్యూహాలు వాళ్ళు రచించుకున్నారు. ఉదయం నుంచి ప్రశాంతమైన వాతావరణంలో ఒక పోలింగ్ అయితే ప్రారంభమైంది. ఈ పర్సంటేజ్ అనే దాని మీద చాలా కీలకంగా మారేటటువంటి అవసరం అయితే ఉంది. ఎందుకంటే పర్సంటేజ్ బట్టి ఇక్కడ ఈ తీర్పు అనేది ఉండే అవకాశం ఉంది. ఏదైతే మే 23వ తారీఖు వచ్చే తీర్పు దేశవ్యాప్తంగా ఇదొక పెను సంచలనం రేపుతుందని చెప్పాలి. ఎందుకంటే కీలకమైనటువంటి స్థానాల్లో జరుగుతున్నటువంటి ఎన్నికలుగా చెప్పబడుతున్నాయి. రైట్, థాంక్స్ ఫర్ ది అప్డేట్ గిరి.